తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. దాదాపు 4 దశాబ్దాలుగా టాలీవుడ్లో తనదైన చిత్రాలను చేస్తున్న ఆయన ఇప్పటికీ ఫ్యాన్స్ను అలరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ముఖ్యంగా ఏజ్కు తగ్గట్లుగానే కథలను ఎంపిక చేసుకుంటూ అభిమానులను మెప్పిస్తున్నాడు. వెంకటేష్ గురువు ఎవరంటే బడా ప్రొడ్యూసర్ కుమారుడిగా ప్రపంచానికి పరిచయమైన వెంకటేష్ ఆసక్తి లేకపోయినా తండ్రి కోరిక మేరకు సినిమాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఆయన అద్దాన్నే గురువుగా భావించి తనలోని నటనా నైపుణ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే 1986లో కలియుగ పాండవులు అనే సినిమాతో టాలీవుడ్కి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కలియుగ పాండవులు వంటి హిట్ తర్వాత వెంకటేష్ చేసిన 4 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేశాడు. తద్వారా సరైన ఫలితాలను అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకొని విక్టరీనే ఇంటి పేరులా మార్చుకున్నాడు. అలా టాలీవుడ్లో వెంకటేష్ స్టార్గా ఎదిగిపోయాడు. ఆ వర్గానికి మరింత దగ్గరగా. ఆరంభంలో అన్ని జానర్లలో సినిమాలు చేసిన వెంకటేష్ తర్వాత ప్రయోగాత్మక చిత్రాలతో వచ్చాడు. అదే సమయంలో క్లాసిక్ చిత్రాల్లోనూ చేశాడు. ఫలితంగా ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు కొన్ని కుటుంబ కథా చిత్రాల్లోనూ నటించి ఫ్యామిలీ హీరోగాను పేరు తెచ్చుకున్నాడు. ఇవన్నీ వెంకటేష్ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్ళాయి. ఏ హీరోకు దక్కని విధంగా విక్టరీ వెంకటేష్ సినిమాల్లో ప్రవేశించి చాలా కాలమైంది. సుదీర్ఘమైన కెరీర్లో ఆయన ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించాడు. వీటిలో ఎక్కువ శాతం సూపర్ డూపర్ హిట్లే ఉన్నాయి. ఇలా ఏ హీరోకు సక్సెస్ రేట్ లేదనే చెప్పాలి. ఇక ఆయన కెరీర్లో 7 సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్, 5 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకొని ఎన్నో రికార్డులు కూడా ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్లోనే తొలి హీరోగా వెంకటేష్ టాలీవుడ్లో మల్టీ స్టారర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే మహేష్తో సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, పవన్తో గోపాల గోపాల, రామ్తో మసాలా, వరుణ్ తేజ్తో F2, F3, నాగ చైతన్యతో వెంకీ మామ చిత్రాల్లో నటించారు. ఇలా మరో స్టార్ హీరో చెయ్యని విధంగా మల్టీ స్టారర్ చిత్రాలు చేసిన హీరోగా నిలిచాడు. వెంకీ ఆస్తుల విలువ అంతా. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్కు ప్రస్తుతం దాదాపు 1000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో 500 కోట్లు ఉంటాయట. వీటితో పాటు ఇళ్ళు, కార్లు, ఫ్లాట్లు, ఇలా మొత్తం మీద ఆయనకు 2200 కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలిసింది. అలాగే రామానాయుడు స్టూడియోల్లో కూడా సగం వాటా ఉందట. రెమ్యునరేషన్ సైంధవ్గా. తన కెరీర్లో ఎక్కువ శాతం వెంకటేష్ సొంత బ్యానర్లోనే సినిమాలు చేయడంతో లాభాల్లో వాటాలు తీసుకునేవాడట. ఇక వేరే చిత్రాలకు మాత్రం రెమ్యునరేషన్ కానీ పంపిణీ హక్కులు కానీ తీసుకుంటున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో ఒక్కో సినిమాకు వెంకీ 8 నుంచి 10 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వెంకీ సైంధవ్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన విషయం తెలిసిందే. 3 దశాబ్దాల కాలంలో వెంకటేష్ కారణంగా ఎంతో మంది నటీమణులు ఉన్నారు. ఆయన సినిమాల ద్వారా ఎవరెవరు హీరోయిన్లు టాప్ పొజిషన్లో ఉన్నారో తెలుసుకుందాం. దగ్గుబాటి వెంకటేష్ 1986వ సంవత్సరంలో కలియుగ పాండవులు మూవీలో నటించారు. నిజానికి కలియుగ పాండవులు వెంకటేష్కి తొలి సినిమా కాగా హీరోయిన్గా నటించిన ఖుష్బూకి కూడా అది మొదటి చిత్రమే. ఈ సినిమా ద్వారానే ఖుష్బూకి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆమె తన కెరీర్లో వెనుతిరిగి చూడలేదు. ప్రస్తుతం ఖుష్బూ ఎటువంటి టాప్ పొజిషన్లో ఉందో చెప్పనక్కర్లేదు. సో వెంకటేష్ సినిమా వల్లనే ఆమె వెండితెరకు పరిచయమై ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఎస్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజేత విక్రమ్ సినిమా ద్వారా టబు అక్కా ఫరాని పరిచయం చేశారు వెంకటేష్. ప్రేమలో పడ్డావుగా పాటలో వెంకటేష్ టబు మధ్య సాగిన రొమాన్స్ అప్పటి ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. 1990లో బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన బొబ్బిలి రాజా చిత్రంతో దివ్యభారతి హీరోయిన్గా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు. అయితే వెంకటేష్ తన సినిమా ద్వారా ఆమెను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం చేశారు. ప్రేమదేశం సినిమాలో దేవకన్యగా కనిపించి మన భారతదేశ ప్రేక్షకుల మనసులను చూరగొన్న టబుని కూడా వెంకటేషే పరిచయం చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన
కూలీ నంబర్ 1 చిత్రం ద్వారానే టబు తన సినిమా కెరీర్ను ప్రారంభించారు. ఇంత అందమైన ఆ నటీమణి నేను పరిచయం చేసిన వెంకటేష్కి అప్పటి ప్రేక్షకులు కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. 1992వ సంవత్సరంలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సుందరకాండ సినిమా ద్వారా అపర్ణ అనే హీరోయిన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు వెంకటేష్. 1996లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వెంకటేష్ తారాగణంలో తెరకెక్కిన ధర్మచక్రం సినిమా ద్వారా హీరోయిన్ ప్రేమ వెండితెరకు పరిచయమయ్యారు. సాహసవీరుడు సాగర కన్య ద్వారా శిల్పా శెట్టిని తెలుగు ప్రేక్షకులకు వెంకటేష్ పరిచయం చేశారు. వినీత, అంజనా జవేరి, ప్రీతి జింటా, ట్వింకిల్ ఖన్నా, ఆర్తి అగర్వాల్, కట్రీనా కైఫ్, నయనతార, నమిత వంటి ప్రముఖ హీరోయిన్లందరినీ కూడా వెంకటేష్ సినిమాలే టాలీవుడ్ తెరకు పరిచయం చేశాయి. రీమేక్ సినిమా చంటితో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ప్రేమించుకుందాంరా, సూర్యవంశం ఆయన ఎవర్గ్రీన్ చిత్రాలు. రాజా, కలిసుందాంరా, జయం మనదేరా, సంక్రాంతి, దృశ్యం వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మల్టీ స్టారర్ చిత్రాలు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2, వెంకీ మామ అన్నీ కూడా మంచి వసూలను రాబట్టాయి. 36 ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేష్ ఉత్తమ నటుడిగా 7 సార్లు నంది అవార్డు గెలుపొందారు. వెంకటేష్ 1986లో కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రవేశం చేశారు. నటుడిగా 2 ఏళ్ల ప్రాయంలోనే ఆయన విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వర్ణ కమలంలో నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అదే సంవత్సరంలో విడుదలైన వారసుడొచ్చాడు చిత్రం కూడా ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత కొన్ని పరాజయాల తర్వాత బొబ్బిలి రాజా సినిమా సూపర్ హిట్ కావడంతో వెంకీ మరోసారి ఫామ్లోకి వచ్చారు. వెంకటేష్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేశారు. వెంకీని ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావే. వెంకటేష్ని కలియుగ పాండవులు సినిమాతో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా మంచి ప్రజాదరణ పొందడంతో పాటు వెంకటేష్కు నూతన కథానాయకుడిగా నంది అవార్డు లభించింది. ఆ తర్వాత ప్రేమ, ధర్మచక్రం, చంటి, స్వర్ణకమలం, గణేష్, కలిసుందాంరా, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాలు వెంకటేష్కు నంది అవార్డులు దక్కాయి. వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తూ ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యారు. ఎక్కువగా మహిళలు వెంకీకి వీరాభిమానులు. వెంకీ చేసిన సినిమాలన్నీ కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఉంటాయి. వెంకీ సినిమాల్లో సీరియస్ యాక్షన్తో పాటు కామెడీ కూడా ఆయన చేస్తుంటారు. ఇక చిత్ర పరిశ్రమలో కూడా వెంకీ వివాదారహితుడు. ఆయనకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని తెలిసిందే. వివాదాలకు వెంకటేష్ చాలా దూరంగా ఉంటారు. తన వ్యక్తిగత కుటుంబ విషయాలు కూడా ఎక్కువగా మీడియాలోకి రాకుండా జాగ్రత్త పడుతుంటారు. వెంకీ తన ఫ్యామిలీని లైమ్ లైట్కు దూరంగా ఉంచుతారు. ఇక వెంకీ హిట్ పేర్ అంటే సౌందర్యానే. వెంకటేష్, సౌందర్య కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. సౌందర్యతో ఆయన 7 సినిమాలు చేశారు. మీనాతో 4 సినిమాలు అంటే చంటి, సుందరకాండ, అబ్బాయి గారు, సూర్యవంశం చేశారు. ఆ 4 విజయం సాధించాయి. ఆర్తి అగర్వాల్తో 3 సినిమాలు, అవే నువ్వు నాకు నచ్చావు, వసంతం, సంక్రాంతి చేశారు. ఆ 3 కూడా విజయం సాధించాయి.